చాలా గొప్ప కథ ఉంది. మన సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి హిట్లర్కి గాంధీజీ గారు రాసిన లేఖల దగ్గర దెర్ ఇస్ అ లాట్ వీఆర్ ఇన్వాల్వ్డ్, బట్ దాన్ని పట్టించుకోవట్లేదు. మనకి ఓన్లీ మన చరిత్ర అంటే ఇండిపెండెన్స్ బిఫోర్, ఇండిపెండెన్స్ ఆఫ్టర్. అది మనకు మొఘల్స్ గురించి తెలిసినట్టు ఏది తెలియదు. ఆ చిన్న ఆవేశమే ఈ గౌతమ బుద్ధ శాతకర్ణి అనుకోవచ్చు నేను ఇప్పుడు. సో ఎప్పుడో 2011-12లో జరుగుతున్న కొండపల్లి తవ్వకాల్లో కోట్లింగాల పక్కన ఆ పరిసరాల్లో పరబ్రహ్మ శాస్త్రి గారు, కృష్ణశాస్త్రి గారు వాళ్ళు ఆ శాతవాహన కాయిన్స్ పెట్టినప్పుడు దెన్ అగైన్ ఇట్ జనరేటెడ్. నేను చిన్నప్పటి నుంచి చిన్న కథ, ఆ కాయినేజ్లో మొట్టమొదటి కింగ్ హూ ప్రింటెడ్ ఆయన మొహాన్ని కాయిన్ మీద ఎంబోజ్ చేశాడు అనగానే దెన్ యూ రీవిజిట్ అండ్ యూ ఫైండ్ ఎ గ్రేట్ స్టోరీ బిహైండ్ దిస్ మ్యాన్. దెన్ ఓ దిస్ ఈస్ అ స్టోరీ యూ వాంట్ టు టెల్, బట్ ఇట్ టుక్ ఎ లాంగ్ టైమ్ ఫర్ మీ. ఇది ఎప్పుడు కృష్ణవంద జరుగుతున్నప్పుడు జరిగింది. దెన్ అది ఇట్ టుక్ ఇట్స్ ఓన్ షేప్. ఒక అదే చిక్కుముళ్ళు వేసుకుంది, అదే ప్రశ్నలు ఓపెన్ చేసుకుంది, అది ఇక్కడ దాకా తీసుకొచ్చింది అన్నమాట. కథ చెప్పాలని ఆవశ్యకత నాకు అనిపిస్తే, ఆ కథని నేను బాగా ఇష్టపడితే అప్పుడు మాత్రం కథ చెప్పడానికి నేను రెడీ అవుతానండి. ద జనరల్ బికాస్ దట్స్ అనదర్ థింగ్ బేసికల్లీ. ఐ కాంట్ రియల్లీ నెక్స్ట్ ఈ హీరోతో సినిమా చేద్దాం, ఆ హీరోతో సినిమా చేద్దాం అనేది చాలా రేర్. నేను కథ దొరికితే ఎనీ హీరోస్ దేరండి. హీరోకి ఎవరనేది ఇంపార్టెంట్ కాదండి. ఐఎమ్ టెలింగ్ దిస్, ఒక మంచి కథ ఉంటే ఎనీ హీరో ఇస్ దేర్ రైట్ నౌ. ఫ్రమ్ ఎవ్రీ హీరో కథ తీసుకుని వెళ్తే, ఎగ్జాంపుల్ నేను 100వ సినిమాని ఇంతవరకు నేను 15-20 కోట్ల కానీ బడ్జెట్ తీయనని 100వ సినిమాని బాలకృష్ణ దగ్గర కథ తీసుకెళ్తే రెడీ లెట్స్ డూ ఇట్ అన్నారన్నమాట. సో ఐ విల్ ట్రై టు ఫైండ్ దట్ గ్రేట్ స్టోరీ టు టెల్ టు ద ఆడియన్స్. అంటే డైరెక్టర్ రికార్డ్ ఎవరు చూడరంటారా? ప్రీవియస్ రికార్డ్ ఎవరు పట్టించుకోరంటారా? మోస్ట్ కేసెస్ నో అండి. అలాగా అశుతోష్ గోవర్కర్ లగాన్ తీసే ముందు ఆయన చేసిన సినిమాలు ఏంటండి, ఓం ప్రకాష్ ఈయన రంగదే వసంతి ముందు ఆయన చేసిన సినిమా, టాకింగ్ అబౌట్ తెలుగు టాలీవుడ్, ఎవ్రీవేర్. ఓకే, ఎవ్రీవేర్. అండ్ గమ్యం విషయానికి వస్తే అక్కడ మీ మెయిన్ అక్కడ ఒక డ్రైవర్ నుంచి మీకు అది ఇన్ఫ్లూయెన్స్ అది పుట్టిందని లాంగ్ బ్యాక్ స్టోరీ కదా. అదే ఇట్స్ లైక్ ముజీబ్ అని రిమెంబర్ ఈజ్ ఎ డ్రైవర్. ఇద్దరం ఒకే చోటకి వెళ్తున్నాం, 2 డిఫరెంట్ కోణాల నుంచి వస్తున్నాం అన్నమాట. ఓకే, ఇన్సిడెంట్. ఓకే ఓకే, ఇది చెప్పారు చాలాసార్లు. చాలాసార్లు చెప్పారు. చాలా. మీరు మార్నింగ్ రాగానే సినిమాని అది ఆల్రెడీ తీసిన తర్వాత మీరు తెలుగులో డబ్ చేశారు. యాక్చువల్గా సినిమానే ఇంగ్లీష్, తెలుగు, హిందీ మిక్స్ ఉంటుంది. మళ్ళీ మీరు తెలుగులో డబ్ చేసి మంచి కథ అండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఐ రియలీ లవ్ ఇట్. డైరెక్ట్ స్ట్రైట్ తెలుగులో తీసుకుంటే ఇంకా గొప్పగా ఉండేది. సో ఆ కథ సినిమా చూసినప్పుడు మార్నింగ్ రాకపోతే చాలా ఇష్టపడ్డాను. దెన్ నేను ఒక 25-30 లక్షలు పెడితే తెలుగులోకి అనువదించవచ్చు అని తెలిసిందన్నమాట. దెన్ ఐ డిడ్ దట్ వన్ అండ్ వీ ట్రై టు పుష్ ఇట్, బట్ ద మార్కెట్స్ ఆర్ డిఫరెంట్ యాక్చువల్లీ టు గెట్ ద థియేటర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్స్ అన్ అటెంప్ట్ విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్, అండ్ ఇట్స్ అ గ్రేట్ మ్యూజిక్ and great acting by Prakash Parizad and Prakash Parizad and Shabana Azmi garu. Basically it's too much cold and it's hitting actually. So and Raju Menon really did a great cinematography. So cinema nachi andiddamani ante basically that's why I dubbed it. దాంట్లో ఎంత పోగొట్టుకున్నారు మీరు? Nothing much, because Tamil satellite, Telugu satellite. ఓకే. అసలు బేసిక్గా మీరు గమ్యం సినిమా కనుక ఓకే, అది పెట్టిన పెట్టుబడికి అక్కడిక్కడే సరిపోయింది. మీకు పెద్ద ప్రాఫిట్స్ ఏం తెచ్చిపెట్టలేదు, కానీ అక్కడిక్కడ సరిపోయింది. ఒకవేళ ఆ సినిమా డిజాస్టర్ అయ్యి ఉంటే కనుక క్రిష్ గారు ఏం చేసేవాళ్ళు నెక్స్ట్? సార్ శుభమా అని హిట్ అయ్యి హ్యాపీగా ఉన్న తర్వాత ఐ డోంట్ వాంట్ ఈవెన్ థింక్ ఇన్ దట్ థింగ్, బికాస్ అప్పుడు ఉన్నది ఏంటంటే గమ్యం వీ మేడ్ మనీ, వెరీ గుడ్ మనీ బేసికల్లీ. గమ్యం చేస్తున్నప్పుడే వీ హ్యావ్ డిసైడెడ్ అన్నమాట, వర్కౌట్ అయితే విల్ కంటిన్యూ దట్ అండ్ ఐ హ్యావ్ స్ట్రాంగ్ బిలీఫ్. అప్పుడు నేను చాలా గర్వంగా చెప్పేవాడిని, ఇది చూడండి ఇట్ హిట్ బుల్స్ అయ్యి అని. అది తక్కువ మంది నమ్మారు, బట్ మై ఫ్యామిలీ రియలీ బిలీవ్డ్ అండ్ దే సపోర్టెడ్ మీ, అండ్ దేర్ ఆర్ హితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు చాలామంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకవేళ ఇది వర్కౌట్ కాకపోతే వి డిసైడ్ టు గో బ్యాక్ టు అమెరికా అండ్ జస్ట్ డూ మై జాబ్ అన్నమాట. సో దట్స్ అన్ అటెంప్ట్ విచ్ వాంట్ టు డూ. బట్ నాకు స్ట్రాంగ్ నమ్మకం, నేను ఎప్పుడు అది ఆలోచించలేదు. ఇప్పుడు మాటల వరుస వస్తారని ఉంటా కానీ, బట్ ఐ నో దట్ యూ విల్ నో వెన్ యూఆర్ రియల్లీ టెలింగ్ ఎ స్టోరీ. అది తెలిసిపోద్ది అన్నమాట యాక్చువల్గా. అండ్ ఐ వాజ్ టెలింగ్ ద స్టోరీ, ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ బేసికల్. అండ్ యూ విల్ టెస్ట్ ఇట్ విత్ సీతారాం శాస్త్రి గారు లాంటి వ్యక్తులకి గొప్ప కథ చెప్పినప్పుడు, అండ్ దే విల్ అరే ఇది భలే ఉంది కదా అని యూ విల్ అండర్స్టాండ్ హో దర్ పీపుల్ హూ ఆర్ రియల్లీ బిలీవింగ్ ద స్టోరీ అనేది. ఓకే ఓకే ఓకే. మీరు ఒకటి కిస్ అనే ఫార్మాట్ని ఫాలో అవుతారంటే కిస్ కీప్ ఇట్ సింపుల్ ఆర్ స్టూపిడ్ ఆర్ అంతేనా? అదే ఒకటి కిస్ అనే ఒక దాని గురించి చెప్పండి ప్రేక్షకులకి.
కీప్ ఇట్ సింపుల్ ఆర్ స్టూపిడ్ అంతే. బోత్ అండి బేసికల్గా రైట్ నౌ ఆల్సో దీని గురించి చెప్పేది ఏం లేదండి. లెట్స్ మేక్ బీయింగ్ దిస్ ఇంటర్వ్యూ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్ అండ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంతా గౌతమిపుత్ర అనే వస్తుంది. రైట్ నౌ the way you lead life basically. I mean zero maintenance గా బంధాల్లో కానీ బాంధవ్యాల్లో కానీ ఆలోచనలో కానీ పెద్ద గొడవలేం పెట్టుకోనమాట. సో ఐ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్. మెనీ టైమ్స్ విల్ బీ స్టూపిడ్ ఎనఫ్ టు డూ దట్ అండి. ఐ విల్ ట్రై టు డూ దోస్ స్టూపిడ్ థింగ్స్ అండ్ ఫ్రమ్ దేర్ న్యూ టర్న్ వి మైట్ కమ్ అండ్ రైట్ నౌ. అది ఫిలింలో కూడా అదే పద్ధతి చేస్తారు. ఐ డోంట్ రిమెంబర్. ఇట్స్ బీన్ లాంగ్. ఓకే. అండ్ మీరు తీసిన ఇంకొక మూవీ దాగుడు మూత దండాకోర, అది తమిళ్లో మంచి హిట్ మూవీ. అది సైవం. మై ఫ్రెండ్ విజయ్ డిడ్ అండి, ఏఎల్ విజయ్. అది దాంట్లో ఎక్కడ పొరపాటు జరిగింది అంటే ఒక టీవీ సీరియల్ డైరెక్టర్ని తీసుకొచ్చి మీరు పెట్టడం వల్ల అది పొరపాటు లేదండి. ఈ డైరెక్టర్ రియల్లీ గుడ్ అండ్ వి ఆల్ బిలీవ్ దట్ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయిద్దని. అండ్ దిల్ రాజు గారు ఈ సా ద మూవీ అండ్ హీ రియల్లీ లవ్డ్ ఇట్ అండ్ హీ బాట్ ఇట్. రామోజీ గారు రియల్లీ నచ్చింది, కిరణ్ గారికి చాలా బాగా నచ్చింది, బాపినెట్టి గారికి నచ్చింది. వీ ఆల్ లవ్ ద ఫిల్మ్ బేసికలీ. బట్ ఐ డోంట్ నో, ఇప్పుడు మళ్ళీ టీవీలో చూడండి, నేను ఇట్స్ రియల్లీ గుడ్ ఫిల్మ్ బేసికలీ. బట్ జనరల్ కొన్నిసార్లు ఐ కాంట్ రియల్లీ టెల్ బేసికలీ ఏం జరిగింది అనేది. బట్ దే వాజ్ నాట్ గుడ్ ఓపెనింగ్స్ అండ్ the reviews are not really great and we didn't support, we didn't promote it the way we used to. Promotion అంటే ఉషా కిరణ్ మూవీస్ లాంటి సంస్థ అయినా కూడా ప్రమోషన్ సరిగా లేదు. something దిల్ రాజు గారు ఒక పక్క నుండి I've been at one place and ఆయన రాధాకృష్ణ మల్లేని గారికి కొంచెం అన్యాయం చేస్తామని చిన్న ఫీలింగ్ కూడా అన్నమాట. ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. చాలా సీన్స్ నేను ఆయన షూట్ చేస్తున్నప్పుడు బేసికల్ ఐ ఫెల్ట్ ఇట్ ఒకటి ఈ సీన్ ఇలా చూసాడేంటి అని చెప్పాను కూడా. ఈ సీన్ ఇలా అయితే ఇలా చేసేవాడు కదండి, చాలా బాగా హ్యాండిల్ చేశారు అనేది. సో ఇట్స్ వన్ గ్రేట్ అటెంప్ట్ ఆర్ వన్ గుడ్ అటెంప్ట్ విచ్ గాన్ రాంగ్ ఫైనాన్షియల్లీ. దట్స్ ఇట్. బట్ వీ డింట్ లూజ్ ఎనీ మనీ థ్యాంక్స్ టు శాటిలైట్ కావచ్చు. ద వే వీ అప్రోచ్ ద మూవీ, వెరీ క్విక్ మూవీ యాక్చువల్లీ. సో వీ డింట్ లూజ్ ద మనీ బట్ వీ డింట్ ఆ సినిమాకి శైవానికి జరగాల్సినంత న్యాయం చేయలేకపోయామండి. అదే ఓకే. అంటే రాధా గారికి మళ్ళీ సినిమా ఇచ్చే ఉద్దేశం ఉందా? తప్పకుండా కథ, ఆయన కథ తీసుకొస్తే తప్పకుండా. అంటే యాక్చువల్గా ఒక మంచి స్క్రీన్ ప్లే అంటే ఏంటి మీ ఉద్దేశంలో? ఎంగేజింగ్ అండి, టైట్లీ ఎంగేజింగ్ ద ఆడియన్స్ ఎంగేజ్ అంతే. ఓకే. నో అదర్ గో అంతే. ఒక కథని ఎంత ఎంగేజింగ్గా చెప్పడానికి చెప్పొచ్చు అనేది స్క్రీన్ ప్లే బట్టి ఆధారపడి ఉంటుందండి. ఎనీథింగ్ కెన్ బి ఎ స్టోరీ. కాదేది కవిత నగరం లాగా ఒక ఐడియా, ఎవ్రీ ఐడియా ఇస్ అ గ్రేట్ ఐడియా. సినిమా ఇంతమంది సినిమాలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? ఒక గొప్ప ఐడియా, ఇది వర్కౌట్ అవుతుందని. బట్ ఎలా కథ చెప్తున్నాం అనేది, ఎలా స్క్రీన్ ప్లే ఎలా ఉంది, ఎలా ప్రజెంట్ చేస్తున్నాను దాని మీద డిపెండ్ అయి ఉంటుంది.